హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. దిస్ ఇస్ నవీన. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాగ్. ముందుగా అందరికీ మీకు అండ్ మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? మాది కూడా బాగానే అయింది. ఇక్కడే మా కాలనీలో శ్రీరామనవమి కళ్యాణం చేశారు. చాలా వైభవంగా జరిగింది. చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అండి. చాలా చాలా బాగుంది. సీరియస్లీ ఎంత మంది అటెండ్ అయ్యారంటే అంత మంది జనం వస్తారని చెప్పేసి అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా జరిగింది. అండ్ నేను మీ అందరి కోసం కూడా వీడియో షూట్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ. శ్రీరామనవమి రోజు శ్రీరాముడి కళ్యాణం చూస్తే చాలా మంచిదటండి. ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి అదృష్టం దక్కుతుంది. అబ్రాడ్ లో ఇండియన్స్ కొంతమంది మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది మిస్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా, ఆ కళ్యాణం చూడడం ఒక అదృష్టం. అది అందరికీ దొరకదు, ఓన్లీ కొంతమందికే దొరుకుతుంది. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మనసు బాగలేకపోయినా ఈ శ్రీవారి కళ్యాణం చూస్తే అంతా మంచి జరుగుతుందట. నేను కళ్యాణం చూసేటప్పుడు నా పక్కనున్న ఆంటీ అయితే చెప్పారు ఈ మాటలన్నీ. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమీ లేకుండా రాగా పెడుతున్నాను, ఎందుకంటే ఆ వైబ్ మీరు కూడా ఫీల్ అవ్వాలి అనేసి. సీతమ్మదేవి అమ్మవారికి వడబియ్యం పోయడానికి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి ఎవరింటి నుండి వాళ్ళు బియ్యం అయితే తీసుకొని వచ్చారు. ఈ రాముల వారి కళ్యాణం చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైం. సో నాకు ఏం తీసుకెళ్ళాలి అని ఐడియా లేక తీసుకెళ్ళలేదు. పెళ్లి కాని ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరు చూసినా ఈ శ్రీరాముల వారి కళ్యాణం ఎంతో మంచి జరుగుతుందట. ఆడవాళ్ళకి మంచి భర్తలు రావడం, మగవాళ్ళైతే మంచి భార్యలు రావడం జరుగుతుందట. కళ్యాణం చూడడానికి అందరూ బట్టలు తీసుకొని వస్తారు కదా, అందరూ తీసుకొని వచ్చిన వస్త్రాలన్నీ ఆ రాముల వారికి అయితే అందజేస్తున్నారు. ఆ రాముల వారి తరపున ఒక కుటుంబంగా అండ్ సీతమ్మ తరపున ఒక కుటుంబంగా డివైడ్ అయ్యి ఈ కళ్యాణం జరిపిస్తున్నారు. ఇక్కడ చూసారా, కన్యాదానం అయితే జరుగుతుంది. ఆ కన్యాదానానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అది ఓన్లీ ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకు మాత్రమే దక్కుతుందట. అది ఏంటంటే కన్యాదానం చేసిన తల్లిదండ్రులకు స్వర్గలోక ప్రాప్తం లభిస్తుందని చెప్తున్నారు. అందుకే ఆడపిల్ల పుట్టడం అంత అదృష్టం అంటారు. ఎందుకంటే ఆడపిల్ల ఉంటేనే కదా ఆ కన్యాదానం చేసే అదృష్టం లభిస్తుంది.
ఆ రాముల వారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నీటన్నిటిని భక్తుల మీద అయితే చల్లుతున్నారు. సో అలా ఆ పుణ్యం వచ్చిన భక్తులందరికీ దక్కాలని ఇక్కడ చూసారా, జీలకర్ర బెల్లం పెట్టే శుభముహూర్తం అయితే స్టార్ట్ అయిపోయింది. ఎంత కనువిందుగా అనిపించిందో నాకైతే ఈ మూమెంట్లో. ఆ శ్రీరాముల వారికి సీతమ్మకి మధ్యలో అడ్డుతెర పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. ఆ రాములు వారు సీతమ్మ వారి మెడలో తాళి కట్టే శుభముహూర్తం అయితే వచ్చేసింది. ఇక కనులారా చూడరండి, పంతులు గారు తాళి అందరికీ చూయిస్తున్నారు. భక్తులందరినీ నుంచోమని అయితే చెప్తున్నారు. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి ఆ తాళిని అయితే నమస్కరించుకుంటున్నారు. నేను కూడా వెళ్ళాను ఆ అమ్మవారి తాళిని నమస్కరించుకోవడానికి. అమ్మవారు మేడం నాగండే భద్రామి సుభగే సంజీవ శరదా శతం భజంత్రిలో ఆ తాళి మెడలో పడిన వెంటనే ఎంత చక్కగా కనిపిస్తుందో కదా మన తల్లి. ఎంత అందంగా ఉందో మన సీతమ్మ వారు. నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నాకున్న ఈ 2 కళ్ళు సరిపోలేదు అసలు. అందుకే అంటారేమో 2 కళ్ళు చాలట్లేదు చూడడానికి అని.
ఆ సీతమ్మ వారికి పెట్టిన పసుపు కుంకాలు అన్ని భక్తులందరికి కూడా పెడుతున్నారు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పిడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పిడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. అంతే అండి, ఎంతో వైభవంగా అయితే ఆ రాముల వారి కళ్యాణం అయితే జరిగిపోయింది. ఎంతో కనుల విందుగా అయితే చూసాము. ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయిపోయింది. నాకు చాలా పీస్ఫుల్ గా అనిపించింది మనసంతా. మీలో ఎవరైనా రాముల వారి కళ్యాణం చూడకపోతే తప్పకుండా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ రాముల వారి కళ్యాణం అంతా అయిన తర్వాత లాస్ట్ లో మంగళహారతి అయితే పట్టారు, అందరికీ ఇస్తున్నారు. కళ్యాణం అయిపోయాక ఆడవారంతా కలిసి అమ్మవారికి వడిబియ్యం అయితే పెడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ వడిబియ్యం పెట్టడానికి ఇంటి దగ్గర నుండి బియ్యం అయితే తెచ్చుకున్నారు కదా. దిగాలి, కింది దిగాలి, ఇక్కడ దిగాలి, కింది దిగాలి. దీపాలు
ఆ కళ్యాణం చూడడానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అయితే ఏర్పాటు చేశారు. అన్ని దానాలన్నిటిలో కల్లా అన్నదానం ఎంతో గొప్పదంటారు కదా. ఆ అన్నదానం తిన్నా పెట్టినా ఎంతో పుణ్యం వస్తుంది. నేనైతే ఇక్కడ కళ్యాణం చూసిన దానికి గుర్తుగా కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. ఆ రాములు వారు పడే విధంగా. అభి అక్కడ అన్నదాన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు. ఇక్కడ నేను అర్నవ్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. ఇంకా భోంచేసుకొని చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా సాయంత్రం ఆ శ్రీరాములు వారిని ఇలా వైభవంగా ఊరేగించారు కాలనీ మొత్తం. ఇలా మా ఈ శ్రీరామనవమి అయితే కంప్లీట్ అయిపోయింది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు కనుక నా ఛానల్ని ముందుగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.